వెల్కమ్ టు శ్రీ వరసిద్ధి వినాయక టాక్స్ ఛానల్. ఈరోజు జువాలజీ ఫస్ట్ ఇయర్కి సంబంధించి జీవ ప్రపంచ వైవిధ్యంలో ఒక 35 బిట్స్ అనేది ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. సో ఫస్ట్ క్వశ్చన్, 19వ శతాబ్దపు అత్యంత ప్రముఖ జీవశాస్త్రవేత్తగా గుర్తించబడినటువంటి శాస్త్రవేత్త ఎవరు అంటే చార్లెస్ డార్విన్. 19వ శతాబ్దపు అత్యంత ప్రముఖ జీవశాస్త్రవేత్తగా గుర్తింపబడినటువంటి శాస్త్రవేత్త ఎవరంటే చార్లెస్ డార్విన్. సెకండ్, చార్లెస్ డార్విన్ ఉపయోగించినటువంటి నౌక. సో చార్లెస్ డార్విన్ ఉపయోగించినటువంటి నౌక ఏదంటే HMS బీగల్. థర్డ్ క్వశ్చన్, చార్లెస్ డార్విన్ రచించినటువంటి గ్రంథం. సో చార్లెస్ డార్విన్ రచించినటువంటి గ్రంథం పేరేమంటే ఆరిజిన్ ఆఫ్ స్పీషీస్. ఫోర్త్ క్వశ్చన్, చార్లెస్ డార్విన్ ప్రకారం జీవ పరిణామానికి దారితీసే కారకం. సో చార్లెస్ డార్విన్ ప్రకారం జీవ పరిణామానికి దారితీసే కారకం ఏదంటే మార్పులతో కూడినటువంటి వారసత్వం. ఫిఫ్త్ క్వశ్చన్, జీవి దేహంలో నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం ఏది అంటే కణం. జీవి దేహంలో నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం ఏదంటే కణము. సిక్స్త్ క్వశ్చన్, జీవ వ్యవస్థల శక్తికి మూలాధారం. సో జీవ వ్యవస్థల యొక్క శక్తికి మూలాధారం ఏదంటే సూర్యుడు. సెవెంత్ క్వశ్చన్, జీవుల ప్రేరణలకు స్పందించే గుణాన్ని ఏమంటారు. సో జీవులు ప్రేరణలకు స్పందిస్తుంది. సో ఆ గుణాన్ని ఏమంటారంటే అనుక్రియ అంటారు. సో ప్రేరణలకు ఏం చూపిస్తుంది ఇక్కడ? అనుక్రియ చూపిస్తుంది. ఎయిత్ క్వశ్చన్, సౌరశక్తిని రసాయన శక్తిగా మార్చగలిగేటువంటి జీవులు. సో సౌరశక్తిని రసాయన శక్తిగా మార్చగలిగేటువంటి జీవులు ఏవంటే మొక్కలు. నైన్త్ క్వశ్చన్, జీవం మౌలిక వ్యవస్థీకరణ సూత్రంగా పరిగణించబడే అంశము. సో జీవం అంటే మౌలిక వ్యవస్థీకరణ సూత్రంగా పరిగణించబడేటువంటి అంశం ఏదంటే జీవ పరిణామం. 10th క్వశ్చన్, రసాయన ఆధారిత అనువంశికతకు కారణమైనటువంటి జీవాణువు. సో రసాయన ఆధారిత అనువంశికతకు కారణమైనటువంటి జీవాణువు ఏదంటే DNA. 11th క్వశ్చన్, DNA అణు నిర్మాణాన్ని వివరించినటువంటి శాస్త్రవేత్తలు ఎవరంటే వాట్సన్, క్రిక్. సో DNA అణు నిర్మాణాన్ని వివరించినటువంటి శాస్త్రవేత్తలు ఎవరు? వాట్సన్, క్రిక్. నెక్స్ట్, 5 రాజ్యాల వర్గీకరణ ప్రతిపాదించింది ఎవరంటే 5 రాజ్యాల వర్గీకరణ ప్రతిపాదించింది విట్టేకర్. సో విట్టేకర్. 13th క్వశ్చన్, జీవ వ్యవస్థ ప్రతి స్థాయిలో శక్తి నిర్వహణ చర్యలు ఈ సూత్రానికి లోబడి ఉంటాయి. సో ఏ సూత్రానికి లోబడి ఉంటుంది అంటే ఉష్ణగతిక సూత్రానికి లోబడి ఉంటుంది. సో జీవ వ్యవస్థ ప్రతి స్థాయిలో శక్తి యొక్క నిర్వహణ చర్యలు అనేది ఈ సూత్రానికి లోబడి ఉంటాయి. సో ఉష్ణగతిక సూత్రము. నెక్స్ట్ 14th, కింది వాటిలో అసత్యమైన వాక్యాన్ని గుర్తించండి అన్నాడు. సో కింది వాటిలో అసత్యమైనటువంటి వాక్యం ఏదంటే జీవులన్నీ మౌలిక సారూప్యతను ప్రదర్శిస్తాయి. సో జీవులన్నీ మౌలిక సారూప్యతను ప్రదర్శిస్తాయి. నెక్స్ట్, జీవ వ్యవస్థలో శక్తి నిర్వహణ చర్యలు ఉష్ణగతిక నియమాలను అనుసరిస్తాయి. నెక్స్ట్, జీవులు శక్తి మార్పిడి, ఖనిజ లవణాలు పునర్వియోగం చేసుకుంటాయి. సో ఈ 3 కరెక్ట్. సో అసత్యమైనటువంటి వాక్యం ఏదంటే జీవులు నిర్జీవుల నుంచి ఏర్పడతాయి. 15th క్వశ్చన్, నిర్దిష్ట కేంద్రకం లేనటువంటి కణాలు. 15th క్వశ్చన్, నిర్దిష్ట కేంద్రకం లేనటువంటి కణాలు ఏవి అంటే కేంద్రక పూర్వ కణాలు. 16th క్వశ్చన్, నిర్దిష్టమైన కేంద్రకాన్ని కలిగినటువంటి కణాలు ఏవంటే నిజ కేంద్రక కణాలు. సో కేంద్రకం లేనేటివి వచ్చి నిర్దిష్ట కేంద్రకం లేనటివి కేంద్రక పూర్వ కణాలు. సో కేంద్రకం ఉన్నటివి నిర్దిష్టమైన కేంద్రకాన్ని కలిగినటువంటి కణాలు ఏవంటే నిజ కేంద్రక కణాలు. నెక్స్ట్ 17th క్వశ్చన్, భూమిపై జీవుల చరిత్ర ఎన్ని సంవత్సరాలకు పూర్వం ప్రారంభమైంది. సో భూమిపై జీవుల యొక్క చరిత్ర ఎన్ని సంవత్సరాలకు పూర్వం ప్రారంభమై ఉంటుంది అంటే 3.5 మిలియన్ సంవత్సరాలకు ముందే ఈ యొక్క జీవుల చరిత్ర అనేది ప్రారంభమైంది. నెక్స్ట్ 18th క్వశ్చన్, క్రమమైన సంక్లిష్టత కలిగి ఉండటం దేని లక్షణం అంటే జీవ ప్రపంచం. నెక్స్ట్ 19th క్వశ్చన్, పెరుగుదల గురించి కింది పేర్కొన్న ప్రతిపాదనలో అసత్యమైంది. సో పెరుగుదల గురించి కింది పేర్కొన్న ప్రతిపాదనలో అసత్యమైంది ఏదంటే జంతువుల్లో పెరుగుదల జీవితాంతం కొనసాగుతుంది అనేది అసత్యము, రిమైనింగ్ అంతా కరెక్ట్ అని. సో కణాల సంఖ్యతో పాటు ద్రవ్యరాశి ఎక్కువ కావడము పెరుగుదల ముఖ్య లక్షణము. పెరుగుదల సజీవుల మౌలిక లక్షణము. సజీవులలో పెరుగుదల అంతర్గతంగా కనిపిస్తుంది.
నెక్స్ట్ 20 జీవితకాలం పాటు పెరుగుదలను ప్రదర్శించేటువంటి జీవులు ఏవి అంటే మొక్కలు. 21 జీవులలో శక్తి నిల్వ కోసం జరిగే నిర్మాణ క్రియలను ఏమంటారు? సో జీవులలో శక్తి నిల్వ కోసం జరిగే క్రియలను ఏమంటారంటే నిర్మాణ క్రియలు. సో ఇంగ్లీష్లో ఏమి ఇచ్చాడు దానికి పేరంటే ఎనబాలిజం. సో ఎనబాలిజం అనేది ఇంగ్లీష్ పేరు. సో జీవుల్లో శక్తి నిల్వ కోసం జరిగేటువంటి క్రియలు ఏంటివి? నిర్మాణ క్రియలుగానే అడగచ్చు ఒక్కోసారి. సో ఇక్కడ డైరెక్ట్గా ఇచ్చేసాడు కాబట్టి దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే ఇక్కడ ఎనబాలిజం అని అంటారు. 22 జీవులో శక్తి విడుదల చేసే విచ్ఛిన్న క్రియలన్నింటినీ కలిపి ఏమంటారు? మెటబాలిజం అని అంటారు. మెటబాలిజం కాదు, కెటబాలిజం అని అంటారు. సో విచ్ఛిన్న క్రియలను 22 జీవిలో శక్తిని విడుదల చేసే విచ్ఛిన్న క్రియలన్నింటినీ కలిపి ఏమంటారంటే కెటబాలిజం అని అంటారు. నెక్స్ట్ జీవిలో శక్తిని విడుదల చేసేటువంటి క్రియలను ఏమంటారంటే విచ్ఛిన్న క్రియలు తెలుగులో. సో దాన్ని ఏమంటారంటే ఇక్కడ కెటబాలిజం. సో ఎనబాలిజం కెటబాలిజం రెండు కలిపితే మెటబాలిజం అవుతుంది. నెక్స్ట్ 23 జీవ వ్యవస్థలో జరిగే జీవక్రియలలో ప్రధాన శక్తి వాహకం ఏది అంటే ఏటీపీ. జీవ వ్యవస్థలో జరిగే జీవక్రియలలో ప్రధాన శక్తి వాహకం ఏది? సో ప్రధాన శక్తి వాహకం వచ్చి ఏటీపీ. 24 క్రింది వాటిలో దేని కణశక్తి నగదుగా పేర్కొంటారు? ఏటీపీ. 25 ఈ క్రింది ప్రతిపాదనలో ఏది సత్యం అన్నాడు. సో ఇక్కడ మిస్టేక్ ఇచ్చినాడు. 2 కెటబాలిజం ప్లస్ ఎనబాలిజం అన్నాడు, కానీ ఎనబాలిజం ప్లస్ కెటబాలిజం అనేది ఈక్వల్ టు మెటబాలిజం అని. నెక్స్ట్ 26 ద్విధా విచ్చిని ప్రదర్శించేటువంటి జీవులు ఏవి అంటే ప్రోటోజోవన్స్, అమీబా, పారమీషియము. 27 హైడ్రాలో జరిగే అలైంగిక ప్రత్యుత్పత్తి విధానము. హైడ్రాలో జరిగేటువంటి అలైంగిక ప్రత్యుత్పత్తి విధానం ఏది అంటే మొగ్గ తొడగడం. దీనికి కోరకి భవనంగానే అంటాము. సో ఈస్ట్ మొగ్గ తొడగడము, బడ్డింగ్. మొగ్గ తొడగడం అంటే బడ్డింగ్ అని అంటారు ఇంగ్లీష్లో. సో 28 క్రింది వాటిలో వంద్య జీవిని గుర్తించండి. సో వంద్య జీవి వచ్చి కూలి తేనెటీగ. 29 తేనెటీగల సహనివేశంలో ప్రత్యుత్పత్తిలో పాల్గొనేటువంటి ఆడ తేనెటీగ. సో ఆడ తేనెటీగ వచ్చి ఇక్కడ మామూలుగా ఆప్షన్లో వచ్చి కూలి ఈగని ఇచ్చారు, కానీ 4th రాణి ఈగ అనేది కరెక్ట్. సో ఇది ఏదైనా తప్పు అయితే ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. 30 ఈ ప్రత్యుత్పత్తి విధానంలో సంయోగ బీజాల కలయిక కనిపిస్తుందంటే లైంగిక ప్రత్యుత్పత్తి. సో 31 పరిసరాల్లో మార్పు ఉన్నప్పటికీ జీవి దేహంలో సాపేక్ష స్థిర ఆవరణ కొనసాగడాన్ని ఏమంటారు అంటే హోమియోస్టాసిస్ అని అంటారు. పరిసరాల్లో మార్పు ఉన్నప్పటికీ జీవి దేహంలో సాపేక్ష స్థిర ఆవరణ కొనసాగడాన్ని ఏమంటారంటే హోమియోస్టాసిస్ అని అంటారు. సో 32 ప్రకృతి వర్ణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి శాస్త్రవేత్త ఎవరు అంటే చార్లెస్ డార్విన్. 33 డార్విన్ ప్రకారము కొత్త జాతులు ఏర్పడడానికి కారణమైనటువంటి అంశము ఏది అంటే ప్రకృతి వర్ణము. 34 జీవులలో వయసు మీరే ప్రక్రియను ఈ పేరుతో పిలుస్తారు అంటే వార్ధక్యం. సో 35 క్రింది ప్రతిపాదనలో ఏది అసత్యము అంటే మరణించిన జీవులు మళ్ళీ జన్మిస్తాయనేది అసత్యము. సో ఈ వీడియోస్ అన్నీ మీరు చూస్తున్నారు, కానీ లైక్ అనేది చేయడం లేదు. లైక్ అనేది చేయడం వల్ల ఈ యొక్క వీడియోస్ అనేది ఇంకొకరికి కానీ షేర్ అవుతుంది. కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి వీడియోస్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.